ఆ ఉదయం కాన్ఫరెన్స్ హాల్లో కలిసినప్పుడు డాక్టర్ పాల్ విమల్ని పిలిచాడు. ఆ రోజు మీటింగ్లో జాహ్నవి లేదు. జాహ్నవి మారిందా? ఇంగ్లీష్లో అడిగాడు. కొద్దిగా మారినట్టే అనిపిస్తోంది. అయితే మా మురళి ప్రయోగాలు సక్సెస్ అవుతున్నాయన్నమాట. సంకోచంగా చూశాడు విమల్. చెప్పండి, పర్వాలేదు, ఫ్రాంక్గా చెప్పండి. డాక్టర్ మురళి రౌండ్స్కు తీసుకెడుతున్న పేషెంట్ల జీవితాల గురించి విపరీతంగా బాధపడిపోతూ ఉంది. బాధపడనివ్వండి. వాళ్ళ బాధను తనతో కంపేర్ చేసుకుని తన జీవితం అందరి జీవితాల కంటే బాగుందని మానసికంగా తను సంతరించుకున్న డిప్రెషన్ అనే వ్యాధి నుండి బయటపడాలన్నదే మా ఉద్దేశం. థ్యాంక్స్ డాక్టర్. కానీ ఆమె అలా కంపేర్ చేసుకుంటోందని నాకు అనిపించటం లేదు. నో, డాక్టర్ మురళి అందుకున్నాడు. మీరు గమనించలేదు. ఆమె నోటితో చెప్పకపోవచ్చు, కానీ ఆమెలో మార్పు మీకు కనిపించటం లేదా? ఇదివరకటి డల్నెస్ ఇప్పుడుందా ఆమెలో? విమల్ ఆలోచించాడు. నిజమే, అంత డల్నెస్, పెసిమిజం ఇప్పుడు ఆమెలో లేవు. అదే అన్నాడు డాక్టర్ మురళీకృష్ణ వైపు తిరిగి. కానీ డాక్టర్ గారు, ఇతర పేషెంట్ల కథలు విని విపరీతంగా చలించిపోతోంది. తన భయాన్ని బయటపెట్టాడు. వెల్ మిస్టర్ విమల్, అలా చలించాలనే మేము చూస్తున్నది. ఆమె జీవితం మీ చుట్టూ మాత్రమే ఉండకూడదు. అలా ఉండే చిన్న చిన్న నిరాశలకు కూడా ఆమె తట్టుకోలేకపోతోంది. ఆమె చుట్టూ మరొక ప్రపంచాన్ని మేము సృష్టిస్తున్నాం, పాల్ స్పష్టంగా అన్నాడు. అతడి పెదవులు నవ్వుతున్నాయి. మా ఊళ్ళో ఇలాంటి వాళ్ళు ఎంతమందో. విమల్ని డాక్టర్ మురళి మధ్యలోనే ఆపేశాడు. అక్కడ వేరు, ఇక్కడ వేరు. అక్కడ సమస్యల్లోకి ఆమె తొంగి చూడదు. ఇక్కడ అలా చూసేలా మేం చూస్తున్నాం. ఎంతో కాలం ఇక్కడ ఉండలేముగా డాక్టర్ గారు. మేము అక్కర్లేదు. ఇక్కడ మేము ఆమె మెదడులోకి ఇది వాస్తవం అనే ఇంజెక్షన్ ఇస్తున్నాం. అది మీరింటికి వెళ్ళాక కూడా పనిచేస్తుంది. బట్ ఓ సలహా మీకు, మీరు త్వరగా మీరు తండ్రి కావాలి అని అతడు సలహా ఇస్తుంటే కాస్త సిగ్గుపడ్డాడు విమల్. అతడి గుండెల్లో సందడి. తను తండ్రి, జాహ్నవి బిడ్డకు తండ్రి. ఎంత హాయిగా ఉందా ఊహ. మీటింగ్ హాల్ నుండి నేరుగా కిచెన్కి వెళ్ళాడు విమల్. కూర బాగా కుదిరిందో లేదో చూస్తోంది జాహ్నవి. పక్కనే నిన్న తన భార్య డాక్టర్గా వెళ్ళి వచ్చిన పేషెంట్ పీట మీద కూర్చునుంది. భర్తను చూస్తూనే లోపలికి పిలిచింది జాహ్నవి. ఈమె రాజమ్మ. నేను చెప్పలా? అర్థమైంది అతడికి. నేను డాక్టర్ని కానని తెలిసిపోయింది. వంట చేసుకుంటున్నాను కదా మరి అని నవ్వింది జాహ్నవి. రాజమ్మ కూడా కాస్త పేలవంగానే నవ్వింది. నిన్న సాయంత్రం రౌండ్స్కి మేల్ డాక్టర్ వస్తే మీరే కావాలని పేచీ పెట్టాను నేను. మళ్ళీ నవ్వేసి భర్త వైపు చూసి అంది జాహ్నవి. 5 నిమిషాలే, వచ్చేస్తాను. మీటింగ్ అయిపోయిందా? రూమ్లో కూర్చోండి. విమల్ రాజమ్మ వైపు తిరిగి అడిగాడు. మీ ఆరోగ్యం బాగుందా? బాగుందన్నట్లు తలూపిందామె. నిజానికి చూసేవాళ్లకు రోగి బాగున్నట్టే అనిపిస్తుంది. వాళ్ళు బాగుందని అన్నా ఆ టైంలో కూడా వాళ్ళు మనస్సు నిండా చీకటి ఉంటుంది. మెదడు నిండా బరువు ఉంటుంది. శరీరం నిండా నిస్సత్తు ఉంటుంది. అది ఎదుటి వ్యక్తికి తెలియదు. పేషెంట్ చెప్పకపోతే డాక్టర్కి తెలియదు. చిత్రమైన వ్యాధి. ప్రీతి, నీతో నాకు పాప కావాలి అనే మధురమైన కోర్కెను తను దాచుకోలేక కిచెన్లోకి వచ్చిన విమల్ నిరాశపడ్డాడనే చెప్పాలి. ఆ మాట ఆమెతో చెప్పాలంటే ఇంకా 5 నిమిషాలు ఆగాలి. వడియాలు వేయించాలనుకున్నాను. పోనీలండి, మళ్ళీ వచ్చి వేయిస్తాను. మీకు బోర్ కొడుతుంది. పదండి పోదాం. ఆమె లేచి నిల్చుంది. రాజమ్మకు చెప్పేసి రూమ్ వైపు నడవసాగారు. తనని అలా వెతుక్కుంటూ భర్త కిచెన్లోకి రావటం చాలా సంతోషంగా ఉంది జాహ్నవికి. కానీ ఇద్దరి ఆనందాన్ని చంపేస్తూ రూమ్ దగ్గర వరండాలో జాహ్నవి అమ్మ, నాన్న. విమల్కి చాలా నిరాశ అనిపించింది. జాహ్నవిని తను కోరుకోవాలనుకున్న మొదటి కోరికది. ఈ 2 సంవత్సరాలుగా ఆమె కోర్కెలను తీర్చడమే గాని తను జాహ్నవిని కోరిందే లేదు. అందుకే కాబోలు జాహ్నవి తనని జడపదార్థం అనేది. ఇలానే కాబోలు తన వల్ల ప్రతి స్టెప్లో నిరాశ పడుతోంది. పిచ్చి పిల్ల, ఇహ ఆమెను నిరాశపరచకూడదు. భావుకత అలవర్చుకోవాలి. నవ్వుకుని అత్తను మామను పలుకరించి తలుపు తాళం తీశాడు. ఎలా ఉంది విమల్ ఇక్కడ? బోర్ కొట్టడం లేదు?
ఆయన తిరుపతిలో డిఎస్పి, బిజీ వర్క్తో ఊపిరాడని వ్యక్తి. ఇలా ఇంత విశ్రాంతిగా ఉండటం అనేది బోర్ కాక మరేమిటి? భలే వాడివే డాడీ, హాయిగా ఉన్నాం ఇద్దరం, మీరెవరూ లేకుండా. తమని ఎవరూ బాధ పెట్టకూడదు, వాళ్ళు మాత్రం అందరినీ బాధ పెడతారు. ఎల్లప్పుడూ తన భర్త తనతో ఉండాలని తనకెలా ఉందో, కనీసం తన కూతురు తన రాకకు సంతోషించాలని తండ్రికి ఉండదా? ఆ విషయం ఆమెకు తట్టలేదు. తన సుఖం గురించి మాత్రమే ఆలోచిస్తారు మెంటల్ పేషెంట్లు. రావుగారు మాత్రం చిన్నబుచ్చుకోలేదు. పోనీలే, అన్నది కూతురే కదా, వాళ్ళు సంతోషంగా ఉంటే అంతే చాలు అనుకున్నారు. బోర్ కొట్టడం లేదు మావగారు. మా స్టూడెంట్ డేస్ మరొక్కసారి గుర్తుకొస్తున్నాయి. మా మీటింగ్స్, ఆ రూమ్స్, ఫ్రెండ్స్, కాలేజీ రోజులు గుర్తుకొస్తున్నాయి. గుడ్. అల్లుడంటే చాలా ప్రీతి ఆయనకు. తన మొండి కూతురు కొరకు అగ్రికల్చర్ కాలేజీలో పోస్ట్ గ్రాడ్యుయేట్స్కి లెక్చరర్గా ఓ బాధ్యత గల జాబ్లో ఉంటూ బాధ్యతారాహిత్యం వల్ల ట్రాన్స్ఫర్ వస్తుందని తెలిసినా భార్య కొరకు 4 రోజులు లాంగ్ లీవ్ పెట్టేశాడు. వాళ్ళమ్మ ఉంటుందిలే నాయనా అంటే నవ్వేశాడు. మీ అమ్మాయి జబ్బా లాంటిది, నేను ఉండటం తప్పనిసరి అన్నాడు. జాహ్నవి తల్లి మాత్రం కూతుర్ని తడుముతూనే చాలా ప్రశ్నలు వేస్తోంది. ఆ అమ్మాయి జవాబులు ఆమెకేమంత సంతృప్తికరంగా లేవు. ఏదో 4 మందులిచ్చి తొందరగా కూతురి జబ్బు నయం చేసి పంపక, ఇదేమిటి అప్పుడే నెలైపోతున్నా ఇంకా ఒక్క మాత్రన్నా ఇవ్వలేదుట. ఆ సంగతే ఒంటరిగా దొరికినప్పుడు ఆ సాయంత్రం భర్త చేత డాక్టర్ మురళీకృష్ణన్ అడిగించింది. చాలా ఓపిగ్గా జవాబు చెప్పాడు మురళి. చూడమ్మా, మీ అమ్మాయి వయస్సు 25 దాటలేదు. అప్పుడే ఈ మందుల మీద ఆధారపడేలా చేస్తే ఆమె ప్రవర్తనలోనే కొంత మార్పు వచ్చే అవకాశం ఉంది. ఆ మార్పు అంత వాంఛనీయం కాదు. అతడు మాట్లాడుతూ రావుగారి వైపు తిరిగాడు. మీరు అర్థం చేసుకోండి, మా బాస్ పాల్ గారు మందులు వాడటానికి కొద్ది వ్యతిరేకులు. మందులు ఎంతవరకు మనిషి మానసిక శక్తిని పెంచగలవు, మేధస్సును అణిచిపెట్టగలవే గాని అంటారాయన. నిజమే, మా అమ్మ నాన్న కూడా డిప్రెషన్ వ్యాధిగ్రస్తులు. కడుపున పుట్టిన మొదటి బిడ్డ ఉండగా హంతకుడిగా మారి మా మేనత్తని చంపడంతో నర్వస్ బ్రేక్డౌన్ వచ్చి డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. వాళ్ళను ఓదార్చటానికి మేము చాలా చిన్నపిల్లలం. డాక్టర్స్ ఇచ్చిన మందులకు వాళ్ళు కాస్త కోలుకున్నారు. కానీ ఆ మందులకు వాళ్ళు బానిసలైపోయారు. ఎంతో ఆర్ద్రంగా, ఎంతో మార్ధవంగా ఉండే మా తల్లిదండ్రులు వాళ్ళ అవసాన దశ ముందు ఓ 1 సంవత్సరం రోజులు మానసికంగా బలహీనులై ప్రతి దానికి రెచ్చిపోతూ మాకు నరకం చూపించారు. మురళి తన స్వీయ చరిత్రను కూడా జోడించాడు. వెల్ డాక్టర్, మా అమ్మాయిని మీ చేతుల్లో పెట్టాం, మీ ఇష్టం. కొద్దిగా సిగ్గుపడ్డాడు డాక్టర్ మురళీకృష్ణ. తను ఇంకా ప్రాథమిక దశలోనే ఉన్నాడు. కనీసం సైక్రియాట్రీ మొదటి సంవత్సరం అన్నా పూర్తి కాలేదు. అప్పుడే కానీ డాక్టర్ గారు, అసలు మెంటల్ జబ్బులకు డ్రగ్సే అవసరం లేదంటారా మీరు? తన సందేహాన్ని బయటపెట్టాడాయన. డాక్టర్ మురళీకృష్ణ తలెత్తాడు. ఎందుకుండదండి, తప్పకుండా ఉంటుంది. ఎండోజీనస్ డిప్రెషన్ అనే వ్యాధి కారణం లేకుండా వస్తుంది. అందులో ప్రివిలెజ్ పేషెంట్స్ చాలామంది ఉంటారు. పక్క వాళ్ళని కొట్టడం, కొరకటం, ఆత్మహత్యా ప్రయత్నం చేయటం ఇలాంటి వాళ్లకు తప్పవు మందులు. వాళ్ళని శాంతపరచాలిగా. ఇంకా ఒక తెగ ఉన్నారు, తాగి మెదడును దానికి బానిసలు చేసిన వాళ్ళు. వాళ్ళకి డ్రగ్స్ తప్పవు. కానీ మీ అమ్మాయి అలా కాదు. ఏదో అసంతృప్తి మనసులో పెట్టుకుని డిప్రెషన్ తెచ్చుకున్న అమ్మాయి. దీన్ని రియాక్టివ్ డిప్రెషన్ అంటారు. పైగా మేము చెప్పినట్టు వింటున్న పేషెంట్. అలాంటి వాళ్ళు పరిస్థితుల ప్రభావం వల్ల, కొన్ని అనుభవాల నుండి నేర్చుకున్న పాఠాల వల్ల మారతారని మా అభిప్రాయం. దీన్ని సపోర్టివ్ సైకోథెరపీ అంటారు. వాళ్ళు మారే లోపలే ఈ డ్రగ్స్ ఎందుకు? ఏమంటారు మీరు? గుండెల నిండా గాలి పీల్చుకున్నారు రావుగారు. తన బిడ్డకు మందులు వేయకుండానే మార్చగలరనే భరోసా అతడిలో కలిగింది. మీతో ఏకీభవిస్తున్నాను మనస్ఫూర్తిగా అన్నాడు. సారీ, మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నానా? లేదు, రండి. ఈసారి జాహ్నవి మొహమాటానికి కాకుండా ఉత్సాహంగా ఉంది. సెమినార్కి వెళ్తున్నాను, ఒక్క మాట చెప్పి వెళదామని వచ్చాను. కూర్చోండి.
టైం లేదు, వెళ్తున్నాను. మరోసారి 5వ నెంబర్ రూమ్కి వెళ్ళండి. ఆ కేసు గురించి ఏ అనుమానాలున్నా ఆమెను అడగండి. వాళ్ళిద్దరూ సరదాగా ఉంటే మధ్యలో నేను. జాహ్నవికి చాలా ఆతృతగా ఉంది ఆ కేసు గురించి తెలుసుకోవాలని. ఈరోజు చిత్రంగా డాక్టర్ మురళీకృష్ణ జాహ్నవి ఆరోగ్యం గురించి ఒక్క ప్రశ్నన్నా వేయకుండా తన అభ్యర్థనను ఆమె ముందుంచాడు. లేదు, అతడు కిచెన్కి వెళ్ళాడు. నేను చూశాను. మీరు లేకుండానా? ఏం పర్వాలేదు. ఆ అమ్మాయి ఒంటరిగా మనసులో బాధ దాచుకోలేనంత విరక్తిలో ఉంది. మీకన్నీ చెప్తుంది. తను కొన్ని నిమిషాల క్రితం ఆ రూంలోకి వెళ్ళగానే బాత్రూంలోకి దూరి తను తిరిగి వచ్చేదాకా కనిపించని ఆ అమ్మాయి తనతో మాట్లాడుతుందా అనే బెరుకుభావం ఆమెను ఆ రూమ్ వాకిట దగ్గరే నిలిపేసింది. రండి, అలాగే నిలబడిపోయారు? కించిత్ ఆశ్చర్యంగా చూసింది జాహ్నవి. రండి, మళ్ళీ సాదరంగా పిలిచింది ఆ అమ్మాయి. నేను ఇలా రావటం మీకేమీ అభ్యంతరం లేదు కదా? అబ్బే, అలాంటిదేమీ లేదు. మీరు చాలా అందంగా ఉన్నారు. మరోసారి చూడాలనిపించి వచ్చాను. అందము వాంఛనీయము అయిన అబద్ధం చెప్పింది. మీ పేరు? ఆమె సిగ్గుపడుతూ అంది. స్వర్ణ. మీ వారికేం బాగోలేదు? ఆమె మళ్ళీ నవ్వింది. అనుమానపు జబ్బు. అనుమానపు జబ్బా? మరి ఇందాక బాత్రూంలో ఎందుకు దాక్కున్నామంటారు? దాక్కున్నారా? ఎందుకు? ఈసారి స్వర్ణముఖం కొద్దిగా మలినమయ్యింది. మా వారికి నేను మగవాళ్ల కంటపట్టం ఇష్టం ఉండదు. అర్థమైంది జాహ్నవికి. అందుకే ఇలా దాక్కుంటుంటాను. మళ్ళీ సర్దుకుని నవ్వింది స్వర్ణ. అదెలా వీలవుతుంది ఈ రోజుల్లో మగవాడి కంటపడకుండా? భలే వారే, డబ్బుంటే ఏదైనా వీలవుతుంది. ఎక్కడికైనా ప్రయాణం చేయాలంటే కారు తప్ప మరో వాహనం ఎక్కం. సినిమా చూడాలంటే ఇంట్లో వీడియో ఉంది. బట్టలు కావాలంటే సేల్స్ గర్ల్స్ ఇంటికి బట్టలు తెస్తారు. బట్టలు కూడా షాప్కి వెళ్ళి కొనుక్కోకూడదా? మరి అక్కడ మగవాళ్ళు ఉంటారు కదండి అని నవ్వింది. ఈసారి ఆమె నవ్వులో ఏదో వెలితి. బురకాలేని నా అందం ఆయన్ని బాధ పెడుతోంది. అలా ఆయన బాధపడకుండా ఉండాలంటే నాకు తోచినవి 2 మార్గాలు. ఒకటి, నా అందాన్ని కాల్చేసుకోవటం. రెండోది, ఇలా దాక్కోవటం. దాక్కోవడం కూడా సాగని రోజులు వచ్చాయనుకోండి, అప్పుడు మొదటి మార్గాన్ని అనుసరిస్తాను. స్వర్ణ నవ్వుతూనే చెప్తోంది కానీ జాహ్నవికి చాలా బాధనిపించింది. చిచ్చి, అవేం మాటలు! మీరు అతడికి నచ్చచెప్పుకోండి మీరు అలాంటి వారు కాదని. మిమ్మల్ని ఏ మగవాడిష్టపడ్డా మీ మనస్సు చెలించదని. ఆమె నవ్వు ఆపేసింది. చూడండి, మీ పేరేమిటో తెలియదు. జాహ్నవి. జాహ్నవి గారు, ఈ విషయం నేను ఆయనకు చెప్పాలా అండి? ఈ 6 ఏళ్ల కాపురంలో నా మనస్సేమిటో ఆయనకు తెలియదా? ఏకాంతంలో ఆయనతో నేను అలాంటి దాన్ని కాదని మొత్తుకున్నాను. ఆయన మౌనంగా మిగిలిపోయారు. అంతే జాహ్నవి గారు. అప్పటి నుండి నాకై నేను ఎవరితోనైనా మాట్లాడటానికి జంకేదాన్ని. కానీ అవతలి వాళ్ళని ఆపలేను కదా. పెళ్ళిళ్ళు లాంటివి తప్పవు కదా. అయితే పెళ్ళిళ్లకు తప్ప మరెక్కడికి ఇద్దరూ కలిసి వెళ్ళేవారు కాదా? ఆమె నిట్టూర్చింది. పెళ్ళైన 3 సంవత్సరాల తర్వాత నోరు తెరిచి అడిగాను సినిమాకు తీసుకెళ్ళమని. ఆ మర్నాడే మా ఇంట్లోకి వీడియో వచ్చింది. నాకు అర్థమైంది. మళ్ళీ సినిమాకి వెడదామని అడగలేదు. చీరలు కావాలా అని అడిగారు రోజు. దిగులుతో కుంగిపోతున్న నాకు అది ఎలాగా అనిపించింది. ఆ దిగులులో కావాలన్నట్టు తలూపాను. నా తలను ఆయన గుండెలకు ఆనించుకున్నాడు. ఆ అనుభూతి నా గుండెల నుండి చెదిరిపోకమునిపే మరికొన్ని గంటల్లో బట్టల మూటతో ఓ షాపమ్మాయి మా ఇంట్లో ఉంది. ఆ రోజు నేను ఒక్క చీర కొనలేదు. విపరీతంగా అవమానించబడ్డట్టు ఫీల్ అయ్యాను నేను. ఇప్పుడు తలుచుకుంటే నవ్వొస్తుంది. ఈ 6 ఏళ్లుగా నేను ఎదుర్కొన్న అవమానాల ముందు అదెంత చిన్నదో. ఆమె చిన్నగా నిట్టూర్చింది. మీరు చాలా గ్రేట్. మీ ఓర్పుకు జోహార్లు మనస్ఫూర్తిగా అభినందించిన జాహ్నవి తనైతే అలాంటి భర్తను భరించగలదా అని అతడిని మొదటిసారి ఇన్ని రోజులకు తన భర్తతో పోల్చుకుందామే. ఒక్కటి జాహ్నవి గారు, ఆ బలహీనత ఒక్కటి తప్ప ఆయన చాలా మంచివాడు.
ఈ ఆడవాళ్లు ఇలా మెత్తబడిపోవటంతో ఈ మగవాళ్ళు ఇలా తమ మాట సాగించుకుంటున్నారు, ఆవేశంగా అంది జాహ్నవి. ఇద్దరి మాట సాగాలనుకుంటే సంసారాలు సాగుతాయా జాహ్నవి గారు? జాహ్నవి మాట్లాడలేకపోయింది. క్షణక్షణము స్వర్ణ ఎంతో ఎత్తికెదిగిపోతోంది ఆమె దృష్టిలో. నేను పుట్టింటి నుండి పిలుపందుకున్న వెంటనే మా అమ్మతో ఆయన మనస్తత్వం గురించి చెప్పేశాను. బావలనెవ్వరినీ ఇంటికి రావద్దని చెప్పమ్మా అని ఏడ్చేశాను. నాతో పాటు మా అమ్మ కూడా ఏడ్చింది. మరుదులతో కూడా ఉన్న విషయం చెప్పేయమని, ఈ నరకయాతన నుండి ఇహనైనా బయటపడమని సలహా ఇచ్చింది సిగ్గుతో చచ్చిపోతూ. బాబూ, ఇది విషయం. మీరు మీ అన్నను అర్థం చేసుకుని మీ వదిని రక్షించండి అని వేడుకున్నాను. వాళ్ళు మొదట ఆశ్చర్యపోయారు. తర్వాత వాళ్ళన్నను అసహ్యించుకున్నారు. అలా వాళ్ళందరి దృష్టిలో మా వారు పలుసన కాకూడదనే ఆ సంవత్సరం రోజులు ఇదే విషయం అని ఎవ్వరికీ చెప్పుకోకుండా నరకం అనుభవించాను ఒక రకంగా. ఈ 5 ఏళ్లుగా కొంత మనశ్శాంతితో బతుకుతున్నాను జాహ్నవి గారు. ఇప్పుడు వాళ్ళు మీతో మాట్లాడటం లేదుగా, మరి మీ వారికి జబ్బు ఎందుకొచ్చింది? వాళ్ళైనా ప్రపంచంలో మగాళ్ళు వాకిట ముందుకొచ్చే బిచ్చగాళ్ళకి, గుడ్డలు తికే చాకలాడికి, ఫలానా ఇళ్ళు ఇదేనా అని అడిగే పరాయి మగాడికి చెప్పుకోలేను కదా. ఆ క్షణంలో చప్పున జాహ్నవికి విమల్ గుర్తొచ్చాడు. బహుశా విమల్ కూడా తన మనసు నొచ్చుకోకుండా చేసే ప్రయత్నంలో ఇలా మనశ్శాంతిని కోల్పోతున్నాడా? ఆమెకిక కాలు నిలవలేదు. వెంటనే విమల్ దగ్గరికి వెళ్ళాలనిపించింది. మా వారు ఎదురు చూస్తుంటారు. రేపు గ్రూప్ సైకోథెరపీలో కలుసుకుందాం. సారీ, మీరు రారుగా, నేనే మీ రూమ్కి వస్తాను అనేసి వడివడిగా రూమ్కొచ్చిన జాహ్నవి ఊహించినట్టు విమల్ ఆమె కొరకు ఎదురు చూడటం లేదు. పక్క మీద పడుకుని హాయిగా నిద్రపోతున్నాడు. అలా తన కొరకు ఎదురు చూడకుండా అతడు అలా నిద్రపోవటం ఆమెకి ఈరోజు బాధ అనిపించలేదు. ఆమె వెళ్ళి అతడి పక్కన కూర్చుంది. అనాచ్ఛాదితంగా ఉన్న అతడి ఎద మీద ప్రేమగా చెయ్యి వేసింది. విమల్ కొద్దిగా కదిలి మళ్ళీ నిద్రపోయాడు. ఇతడు తన భర్త. ఇతడు ఏనాడైనా ఆ 5వ నెంబర్ పేషెంట్లా తనని అవమానించాడా? ఏనాడైనా పరుషంగా మాట్లాడా? ఎంత అదృష్టవంతురాలు తను! ఏ మాలిన్యమో తెలియని మనిషి ఎంత హాయిగా నిద్రపోతున్నాడు. పసిబిడ్డను చూసుకున్నట్లు భర్తను చూసుకుంటోంది జాహ్నవి. పెళ్ళైన రోజు నుండి ఎందరి మగవాళ్లతో ఎన్ని విధాలుగా మాట్లాడుతుంది. అంతెందుకు, డాక్టర్ మురళీకృష్ణతో ఎన్ని రాత్రులు, ఎన్ని గంటలు ఆఫీస్ రూంలో గడిపి ఉంటుంది. భర్త ఎదురుగానే ఎంత నిశ్చింతగా అతడితో హాస్యాలాడింది. మాట్లాడొద్దని నిషేధించాడా? జాహ్నవి భర్త పక్కన చోటు చేసుకుని పడుకుంది. నిద్రపోతున్న అతడి కళ్ళ వంకే చూస్తూ తన జీవితంలో అందిన అదృష్టాన్ని తెరలుగా ఆస్వాదిస్తోంది, నెమరు వేసుకుంటోంది. అతడి పట్ల ఆమె ప్రేమ ఆమె గుండెలు దాటి ఛాతీని ఛేదించుకుని బయటికొస్తూ ఆమెని నిలవనీయకుండా చేసింది. ఆమె చప్పున లేచి కూర్చుంది. ముందుకు వంగి అతడి నుదుటి మీద ముద్దు పెట్టుకుందామె. విమల్ కళ్ళు తెరిచాడు. అతడి చేతులు ఆమెను దగ్గరికి లాక్కున్నాయి. అతడు మళ్ళీ నిద్రలోకి జారిపోయాడు. జాహ్నవి నిద్ర నుండి మేల్కొంది. అరే, తనెప్పుడు నిద్రపోయింది? పక్కకు చూసుకుంది. విమల్ లేడు. బాత్రూమ్ తలుపులేసుకుని భర్త లేస్తుందని కాబోలు గుడ్డలు మెల్లిగా పెద్ద చప్పుడు చేయకుండా ఉతుక్కుంటున్నాడు. జాహ్నవి లేచి కూర్చుంది. ఆమెకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఈ 2 ఏళ్లుగా పగలెప్పుడైనా పొరపాటున నిద్రపోతే లేచేసరికి గుండెల్లో దిగులు, భారం, తనకే వినబడే హార్ట్ బీట్. ఈరోజు అవేవీ లేవు. చాలా హాయిగా, తేలిగ్గా, ఎంతో ఆనందంగా. ఆమె బాత్రూంలోకి వచ్చింది. అతడి వెనగ్గా వచ్చి అతడి మెడ చుట్టూ చేతులు వేసింది. మెడ తిప్పి పైకి చూశాడతడు. ప్రీతి, ఏమిటి అల్లరి? బాగోలేదా? చాలా బాగుంది. ఇక ఎప్పుడూ ఇలాగే ఉంటుంది. అతడు చేతిలో బట్టలు వదిలేశాడు. ఏదో కొంత అర్థమవని భావం. అతడు లేచి నిల్చున్నాడు. చేతి కంటుకున్న సబ్బు కడుక్కున్నాడు. రా. ఎక్కడికి? రూంలోకి.
ఎందుకు? విమల్ ఆమెను పట్టుకుని బాత్రూమ్ గడప దాటి ఆమె కళ్ళల్లోకి చూశాడు. ప్రీతి, నీ అంత అల్లరి పాప కావాలి. ఎక్కడి నుండి తేను? చిలిపిగా చూసింది జాహ్నవి. ఇక్కడి నుండి. ఆమె పొట్ట మీద చెయ్యి వేశాడు విమల్. సిగ్గుపడింది జాహ్నవి. ఇంకా జాహ్నవి చూడవలసిన ఆంధ్ర పేషెంట్లున్నారా? వ్రాస్తున్న థీసిస్ నుండి తలెత్తాడు డాక్టర్ మురళీకృష్ణ. ఎదురుగా విమల్. సారీ, డిస్టర్బ్ చేశానా? లేదు, రండి. నేను మా ఫ్రెండ్ పెళ్ళికి కేరళ వెళుతున్నాను. 4 రోజుల తర్వాత వస్తాను. నేను వచ్చేసరికి జాహ్నవి జబ్బు నయమైపోయి ఉండాలి. విమల్ ఆ డాక్టర్ వైపు కృతజ్ఞతగా చూశాడు. అతడు భావుకుడు కాకపోవచ్చు, కానీ తెలివిహీనుడు కాదు. ఆ యువకుడి పట్టుదల వల్లే తన భార్యలో ఈ మాత్రమైనా మార్పు వచ్చిందని అతడికి తెలుసు. జాహ్నవి ఎక్కడుంది? చెప్పండి, నేను వెళుతున్నానని. అలాగే అన్నట్టు తలూపి మురళీకృష్ణతో వరండాలోకొచ్చాడు విమల్. అతడికి డాక్టర్ మురళీకృష్ణకు కృతజ్ఞతలు చెప్పాలనుంది. ఆ భావం అతడి గుండెల నిండా నిండిపోయింది. కానీ అందంగా వ్యక్తం చేసే భాష అతడిలో లేదు. చాలా థ్యాంక్స్ డాక్టర్ గారు. మీ వల్లే మా జాహ్నవిలో మార్పు వచ్చింది. మార్పు వచ్చినట్లు కనిపిస్తోందా? చాలా. గుడ్. మరో 10 రోజుల్లో మామూలు మనిషి అయిపోతుంది. నాకు ఆ నమ్మకం ఉంది. ఏమిటి రాస్తున్నారు? లీవ్ పొడిగించమని. వద్దు. ఆమె అతడు రాస్తున్న పేపర్ లాక్కుంది. వద్దంటే? మనం మన ఊరు వెళ్ళిపోతున్నాం. ఎప్పుడు? ఈరోజే. ఈరోజేనా? నీకు బాగుందా? డాక్టర్ డిశ్చార్జ్ చేయొద్దు. తన భర్త మొహంలో ఆనందం ఆమెకు అర్థమైంది. తన కోసం తన ఉద్యోగాన్ని, జాబ్ రెస్పాన్సిబిలిటీని వదులుకుని తనతో ఉంటున్నాడు పాపం. ఇహ ఇతడిని బాధ పెట్టకూడదు. ఇంత మంచి మనిషి నీడన తన జీవితం చల్లగా గడిచిపోతుంది అనుకుంది మనస్సులో జాహ్నవి. ఏమిటి? జవాబు చెప్పవేం? ఆమె అతడి మొహాన్ని దోసిట్లోకి తీసుకుంది. నాకు పూర్తిగా బాగుంది. ఇంకెప్పుడూ జబ్బు రాదు. ఓకే. మరి డిశ్చార్జ్ సంగతి? నేను వెళ్ళి అడుగుతాను. లేచింది జాహ్నవి. డాక్టర్ మురళీకృష్ణ గారికి ఊరెళ్ళి జాబు రాస్తాను. ఏమీ అనుకోరు. ఇక మరొక క్షణం కూడా భర్తను ఇక బాధ పెట్టి ఇక్కడ ఉండాలని లేదు జాహ్నవికి. విమల్కి మాత్రం భయంగానే ఉంది. తీరా అక్కడికి వెళ్ళాక తన పనుల్లో పడి అలక్ష్యం చేస్తే, మళ్ళీ జబ్బు తిరగబడితే? వద్దులే ప్రీతి, ఇంకో 10 రోజులు ఉందాం. నీకు ఇలా నువ్వు నేను ఒంటరిగా ఉంటే ఇష్టం కదా. అక్కడ చుట్టూ జనం, దాన్ని కుదరనీరు. ఆమె ఆరాధనగా అతడి కళ్ళలోకి చూసింది. విమల్ పిలిచింది. ఈసారి అతడి గుండెల్లో సందడి. జాహ్నవి ఓపికి నడిచింది. ఆమె అదృష్టం డాక్టర్ పాల్ ఉన్నారు. నమస్తే సార్. అతడు కూర్చోమన్నట్టు చూశాడు. నాకు పూర్తిగా బాగుంది. దయచేసి నన్ను డిశ్చార్జ్ చేయండి. మీకు పూర్తిగా బాగుందా? ఎలాంటి ఆందోళన కానీ, ఎలాంటి అసంతృప్తి కానీ, దిగులు కానీ, భయం కానీ ఏమీ లేవా? ఏమీ లేదు. ఎన్ని రోజుల నుండి? వారం రోజుల నుండి. అబద్ధం ఆడేసింది జాహ్నవి. గుడ్, వెళ్ళండి. 1 రోజుల తర్వాత చెకప్కు రండి. థ్యాంక్ యూ సార్. డిశ్చార్జ్ నోట్ తీసుకుని ఫ్యామిలీ వార్డులో అడుగుపెట్టిన జాహ్నవి కాస్త ముందుకు పోయింది. గదిలో స్వర్ణ కనిపించింది. ఆమె పక్కన కూర్చుంది స్వర్ణ. నేను ఈరోజు డిశ్చార్జ్ అయి వెడుతున్నాను. ఈరోజే వెళుతున్నారా? మీరు అధైర్యపడకండి. డాక్టర్ మురళీకృష్ణ మీకు తప్పక సహాయం చేస్తారు. కృతజ్ఞతగా చూసింది స్వర్ణ. మీకు పూర్తిగా బాగుందా? బాగుంది. మీ అందరి స్నేహం వల్ల నేను మామూలు మనిషినయ్యాను మనస్ఫూర్తిగా అంది జాహ్నవి. మంచిది, వెళ్ళిరండి. లేచి నిల్చుంది జాహ్నవి. మీ వారు మారతారు. నేను మారినట్టే. ఇక్కడ రకరకాల రోగుల్ని చూసి కానీ లేక మందులతో కానీ తప్పక మారతారు. ఆయన మారాక మీరు నాకు ఉత్తరం రాయాలి అని తన అడ్రస్ చెప్పి బయటకొచ్చింది జాహ్నవి. రూమ్లో లగేజ్ సర్దుతున్నాడు విమల్. జాహ్నవి సర్దిన థింగ్స్ని బ్యాగ్లో పెట్టబోతుంటే వారించాడు.
ప్రీతి, మనం వెళ్ళిపోతున్నాం కదా, నువ్వు వెళ్ళి నీకు తెలిసిన వాళ్ళందరికీ బాయ్ చెప్పేసిరా. ఈ లోపల నా పని పూర్తయిపోతుంది. పొద్దుపోకముందే నెల్లూరు చేరితే మంచిది. సరే, 10 నిమిషాల్లో వచ్చేస్తాను అని చాలా హుషారుగా, చాలా సంతోషంగా బయటికి నడిచింది. మాలిని రూంలో పెడుతున్న జాహ్నవి ప్రతాపరావు కొడుకు కనిపిస్తే ఆగింది. మీరు డిశ్చార్జ్ అయి పెడుతున్నారట కదా ఆంటీ అని అతడు ఆగాడు. నాన్నగారికి ఎలా ఉంది? ఆశ్చర్యం ఆంటీ, ఎంతో మారిపోయారో మా నాన్న. ఆయనది జబ్బని, దానికి మందులు ఉంటాయని మాకు ముందే తెలిసి ఉంటే పాపం ఆయనకు ఇన్నేళ్ళు ఆ నరకం ఉండేది కాదు. మా అమ్మకు అశాంతి తప్పేది. పోనీలే, ఇప్పుడైనా మారారు. పూర్తిగా సాడిస్టిక్ నేచర్ పోయింది కదా? పూర్తిగా. కొత్త నాన్న అయిపోయాడా ఆంటీ? ముందుగా మందిప్పించి ఉంటే నేను డాక్టర్ని అయిపోయి ఉండేవాణ్ణి అని ఆగి, ఇప్పుడైనా మించిపోయింది లేదులేండి. ఇంటికి వెళ్ళగానే మళ్ళీ ఎంసెట్ రాసి సీట్ తెచ్చుకుంటే మా నాన్న మెడిసిన్లో చేరుస్తారు నన్ను. అంత విరక్తిలో ఉన్న ఈ పసివాడు మెంటల్ హెల్త్ సెంటర్ ట్రీట్మెంట్తో బాగైన తన తండ్రి మీద అంత నమ్మకాన్ని పెంచుకున్నాడంటే మెడికల్ సైన్స్ ఎంత మహోన్నతమైనది. వస్తాను ఆంటీ, ఆల్ ది బెస్ట్ ఆంటీ అని ఆ అబ్బాయి వెళ్ళాక పక్కనే ఉన్న లాన్లో చెట్టు నీడన కూర్చున్న 40 ఏళ్ల జంట మాట్లాడుకోవటం వినిపించింది. ఇది సహజం సందీప్. 40 ఏళ్లు దాటిన తర్వాత మొహంలో ముడతలు పట్టడం సర్వసాధారణం. ఓదారుస్తోంది అతడి భార్య. అతడు మోడల్. అతి చక్కని అతడి మొహంలో ఏజింగ్ ప్రాసెస్ వల్ల పడిన ముడతలు అతడిని మానసిక శాంతికి గురి చేస్తున్నాయి. ఆ సంగతి మురళీకృష్ణ ద్వారా జాహ్నవి వినే ఉంది. అతనికదే ఆలాపనై ఇంట్లో పిల్లలు, అత్తగారు విసుక్కోవటం, తద్వారా అశాంతి, ఆఖరుకు ఫ్యామిలీ వార్డుకు తీసుకురావటం. అతడికి సపోర్టివ్ థెరపీ పనిచేయక ఈ మధ్యే మందులు ప్రారంభించటం అన్నీ తెలుసు జాహ్నవికి. నువ్వెన్నన్నా చెప్పు, నాకు ఇది బాగోలేదు. ఇదివరకులాగా నాకు నా అందమైన మొహం కావాలి. ఇదివరకు రోజుల్లాగానే గొప్ప మోడల్గా మోడల్ ఫిల్మ్స్లో యాక్ట్ చేయాలి. ఇంచుమించుగా అతడు ఏడుస్తున్నాడు. ఆమె అతడిని ఓదారుస్తోంది. హఠాత్తుగా జాహ్నవికి తన ఆనాటి మానసిక ధోరణి గుర్తుకొచ్చింది. అలా ఏ పని చేయకపోయినా, ఎంత విసిగించినా ఏమీ అనని అత్తమామలు గుర్తొచ్చారు. ఈ మనస్సు పాత్ర శరీరం మీద ఎంత ప్రభావం చూపిస్తుంది. లేకపోతే దృఢకాయుడైన ఆ మనిషి ఆడపిల్లలా అలా ఏడుస్తాడా? స్పందనలు లేని మనుష్యులు ఎంత అదృష్టవంతులు. ఏమిటండి ఇక్కడే నిలబడిపోయారు? రూమ్ బయటకొచ్చింది షాహీనా. ఆమె భర్త భాషాది మరో కొత్త జబ్బు. ఎప్పుడూ అత్తమామల్ని సాధిస్తుంటాట, భార్యను ప్రేమగానే చూసుకుంటాట. కిచెన్లో ఓ రోజు షాహీనా చెప్పింది. ఆమె వయస్సు 30 ఉంటుంది. ఒక బిడ్డ, 6 ఏళ్ల ఆడపిల్ల. ఇంతకీ అతడి అత్తమామల మీద కోపం రావడానికి కారణం చాలా సిల్లి. వాళ్ల పెళ్లి కుదిరే నాటికి అతడికి ఎంఏ ఎగ్జామ్స్ 2 నెలలు ఉన్నాయి. పెళ్ళి పరీక్షల తర్వాత చేసుకుంటాను అని చెప్తే వాళ్ళు నిఖాకి మంచి రోజులు లేవని అల్లుణ్ణి ఒప్పించుకుని నెలకే పెళ్లి చేయటంతో అతడు పరీక్ష తప్పటం, తద్వారా ఉద్యోగంలో చేరిపోవటం ఇప్పుడు సాధింపు. పాపం షాహీనా కానీ, షాహీనా అత్తమామలు కానీ, తల్లిదండ్రులు కానీ మళ్ళీ పరీక్ష రాసి పాస్ అయిపో, ఈ లోపల ఈ సంసారాన్ని మేమీదుతాం అని ఎంత చెప్పినా అతడి వాదన అతడిదే, అతడి సాధింపు అతడిదే. ఏమని సాధిస్తాడు అని ఒకరోజు తను ఆశ్చర్యంగా అడిగితే, అప్పుడు మీ అమ్మా నాన్న మన పెళ్లికి తొందరబెట్టి పట్టుబట్టి నా జీవితం అంతా నాశనం చేశాడంటారు. ఇంకో మాట ఉండదు, రోజుకి ఏ 5 సార్లన్నా అంటాడు. ఎంతసేపని ఓర్చుకోగలం అని ఏడ్చిందో రోజు షాహీనా. జాలేసింది. ఏటండి జాహ్నవి గారు, ఆలోచనలో పడిపోయారు? షాహీనా పలకరింపుతో ఉలిక్కి పడింది. ఏమీ లేదు, నన్ను ఈరోజు డిశ్చార్జ్ చేశారు. ఊరెడుతున్నా, చెప్పిపోదామని వచ్చాను. అబ్బా, హ్యాపీ ఖబరు చెప్పారు అని క్షణమాగి, మీరేమీ అనుకోకపోతే ఒక మాట. సంకోచంగా ఆగింది షాహీనా. అడగండి, ఒక్కడుగు ముందుకేసన్నాను. మీరేమీ అనుకోకూడదు.
మీకిప్పుడు మీ వారిని మిమ్మల్ని కేర్ చేయటం లేదని మాటి మాటికి అనిపించటం లేదా? ఇదివరకులాగా. తన మనసు నాకు అర్థమైంది. నాలాగే తన భర్త మనసులో పదే పదే వేధిస్తున్న అనవసరమైన ఊహ తాలూకు జబ్బు అతడికి తగ్గిపోతుందా లేదా అని తెలుసుకోవాలని ఆశ ఆమెది. ఇందులో అనుకోవటానికి ఏముందండి, నాకు ఇప్పుడు మనసు చాలా ప్రశాంతంగా ఉంది. ఇదివరకు మనస్సు నిండా ఏవో అనుమానాలు, భ్రమలు, అపోహలు. చాలా ఖుషీగా ఉంది అంది షాహీనా. మరి ఆ ఖుషి అనే మాట తన ఆరోగ్యం గురించో, లేక ఆరోగ్యవంతుడు కాబోతున్న తన భర్త గురించో, లేకపోతే భర్త జబ్బు నయమయ్యాకే తమ ఆనంద దాంపత్య తాలూకు ఓ మెరుపుతీగ లాంటి ఊహకో? మరి వస్తానండి అని వెనక్కి తిరిగిన జాహ్నవితో అదే రూంలో ఉండి పూర్తిగా స్వార్థపరుడైన భర్తను కొద్దిగా మార్చుకుని సంతోషంగా వెళ్ళిపోయిన మాధవి గుర్తుకొచ్చింది. ఆ మాధవిలా, రూపలా, స్వర్ణలా, విపులలా, ప్రతాపరావు భార్యలా తను దురదృష్టవంతురాలు కాదు. విమల్ తనను ఏడిపించే భర్త కాదు. గుండె నిండి పొర్లిపోతున్న ఉత్సాహంతో తన రూంలో అడుగుపెట్టిన జాహ్నవి ఆశ్చర్యంగా నిలిచిపోయింది. విమల్ రూమంతా సర్దేసి సామానంతా ఒక దగ్గర చేర్చి మంచం మీద కూర్చుని తన కొరకు ఎదురు చూస్తున్నాడు. తను 10 నిమిషాల్లో వస్తానని వెళ్ళిపోయి అప్పుడే గంట అయిపోయింది. అయినా విమల్ తనను ఒక్క మాట కూడా అనలేదు. కనీసం విసుక్కున్నట్టయినా మొహం పెట్టలేదు. ఎంత అదృష్టవంతురాలు తను! ఎంతలా హింసించింది ఇన్నాళ్ళు అతడిని! చప్పున వెళ్ళి అతడిని ముద్దు పెట్టుకుంది జాహ్నవి. విమల్ని ఇక సుఖపెట్టాలి. ఇంకెప్పుడు అతడిని విసుక్కోకూడదు. అతడు ఎలా ఉన్నా సర్దుకోవాలి. ఇలా ఉండు అని శాసించకూడదని జాహ్నవి మనస్సు జాహ్నవికి మాటిచ్చింది. ఆ విశాలమైన కాంపౌండ్ దాటి కారు గేటు దాకా వచ్చింది. డ్రైవ్ చేస్తున్న విమల్ బ్రేక్ వేసి క్షణం కారాపి వెనక్కి తిరిగి చూశాడు. ఎలాంటి స్థితిలో తీసుకొచ్చాడు జాహ్నవిని తని హాస్పిటల్కి? ఇంచుమించు మానసిక శవంలా, నడిచే బొమ్మలా, జీవం లేని రోబోల్లా. కానీ ఇప్పుడెలా తీసుకెడుతున్నాడు తన భార్యను, తన ప్రీతిని, తన ప్రాణాన్ని? ఉరికే జలపాతంలా, హిమాలయ శిఖరాగ్రపు మంచుముత్యంలా, అప్పుడే వికసించిన పువ్వులా తీసుకెడుతున్నాడు. ఆమె మనస్సులోని ప్రశాంతతని, గుండెల్లో ధైర్యాన్ని సిరంజి ద్వారా ఎక్కించుకుని తీసుకెడుతున్నాడు. ఇటుకరాళ్లతో కట్టబడిన ఆ వైద్య నిలయానికి, అందులో రాత్రి పగలు ఆనకుండా పనిచేసే వైద్య నిపుణులకి, ముఖ్యంగా మురళికి తనెంత రుణపడి ఉన్నాడు. అదే సమయంలో జాహ్నవిలో క్షణంలో క్షణం సేపట్లో చളുక్కున మెరిసిన ఓ కొత్త సత్యం. నేనెప్పుడు మారాను? నా మనసును ఎప్పుడు తొలి సంతోషరేఖ తాకింది? ఏ రోజు, ఏ క్షణం విమల్ పట్ల తనను కేర్ చేయటం లేదనే తన అపోహ తొలగిపోయింది. ఎంత ఆలోచించినా ఆమెకు గుర్తుకు రాలేదు. కానీ కారు మాత్రం కదిలి స్పీడ్ అందుకుంది. ట్రైన్ మెల్లిగా కదిలింది. మీరు 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 డాక్టర్ మురళీకృష్ణ కదూ? ఆమె మొహంలో సంతోషం, ఆమె మాటలో సంతోషం, ఆమె భావ ప్రకటనలో సంతోషం. మీరు జాహ్నవి కదూ? అతడు చిన్నగా నవ్వాడు. మీరు నన్ను గుర్తుపట్టకముందే నేను మిమ్మల్ని గుర్తుపట్టాను, కానీ పలుకరించడానికి సంకోచించాను మళ్ళీ అన్నాడు. జాహ్నవికి అతడితో చాలా చెప్పాలనుంది. ఆ చెప్పాలనుకున్న దాంట్లో చాలా వరకు కృతజ్ఞతతో తడిసిన వ్యక్తీకరణాంశమే. తన ఉత్తరాలకు అతడి దగ్గర నుండి జవాబు లేదు. తర్వాత చెకప్ కెడితే అతడు లేడక్కడ. మమ్మీ, నాన్న రాలేదింకా ఏడ్చింది పాప ఆందోళనగా ప్లాట్ఫామ్ వైపు చూస్తూ. వస్తారులేమ్మా అని స్థిమితంగా అంటున్న జాహ్నవినే చూస్తూ అనుకున్నాడు మురళి. జాహ్నవి మారింది, పూర్తి ఆరోగ్యవంతురాలయ్యింది. ఆనాటి జాహ్నవిలో ఎంత అస్థిరత, అస్థిమితం! మీరు ఒక్క ఉత్తరమన్నా రాయవలసింది. మీ అడ్రస్ తెలిసేది మాకు. అసలు నా ఉత్తరం అందలేదా మీకు? పాపని ఒళ్ళోకి తీసుకుంటూ అడిగింది. అందింది జాహ్నవి. నేనే తిరిగి జవాబు రాయలేదు. మీకు బాగైంది కదా, అదే చాలనుకున్నాను. ఇతడు మరో విమల్లా ఉన్నాడు అనుకుంది జాహ్నవి. అరే మురళిగారు, ఎంత సుదినం! ఎంతకాలమైంది మిమ్మల్ని చూసి. జాహ్నవి, మురళీల సంకోచాన్ని బద్దలు కొట్టాడు మంచినీళ్ల సీసాతో వచ్చిన విమల్.
చనువుగా మురళి పక్కన కూర్చున్నాడు. బాగున్నారా? బాగున్నట్టు తలూపాడు డాక్టర్ మురళి విమల్ కొడుకుని దగ్గరికి తీసుకుంటూ. సారీ, ఆ రోజు మీరు లేని రోజు డిశ్చార్జ్ అయ్యాము. మీకు థ్యాంక్స్ అన్నా చెప్పలేదు. మంచినీళ్ల సీసా పాప చేతికి అందిస్తూ అన్నాడు. పర్వాలేదు, జాహ్నవి గారికి బాగైంది, అంతే చాలు. డాక్టర్, జాహ్నవిని మీరు మన్నించి పిలవవలసిన అవసరం లేదు. జాహ్నవి అని పిలిస్తే చాలు. జాహ్నవి మనస్సుకు ప్రాణం పోసి శరీరాన్ని బ్రతికించిన డాక్టర్ బ్రహ్మ మీరు. ఆమె మీకు పరాయిది కాదు. డాక్టర్ మురళి కించిత్ ఆశ్చర్యంగా విమల్ వైపు చూస్తే జాహ్నవికి చప్పున స్వర్ణభర్త అనుమానాలరావు గుర్తొచ్చాడు. మీరు నాకే కాదు, మా వారికి కూడా మంచి జీవితాన్ని ఇచ్చారు. జాహ్నవి కూడా భర్తతో ఏకీభవిస్తూ అంది. ఇద్దరూ అలా పొగుడుతుంటే మురళి కొద్దిగా ఇబ్బందిగా ఫీల్ అయి పాప బుగ్గ మీద సున్నితంగా తట్టి టాపిక్ మార్చాడు. మాలిని గారు మీకు తెలుసు కదా? కట్నం తేలేదని గుర్తు చేసుకుంది జాహ్నవి. ఆ కేసే. అసలు ఇంకా మన దేశంలో చాలామందికి మన మనసుకు కూడా జబ్బులొస్తాయని తెలియదు విమల్. కాలేజీ రోజుల్లో అది ఒక పార్ట్ కావాలి. సర్దుకుని విమల్కి చోటిస్తూ అన్నాడు మురళి. నిజం, నాకు తెలియదు. జాహ్నవిని పూర్తి ఆరోగ్యంతో తీసుకెళ్లాకే చాలామందికి ట్రీట్మెంట్ గురించి చెప్పి మెంటల్ హెల్త్ సెంటర్కి పంపించాను. మాట కలిపాడు విమల్. మీరిందాక మాలిని గారి గురించి చెప్పబోయారు, గుర్తు చేసింది జాహ్నవి. అవును జాహ్నవి, మీరెళ్ళిన మర్నాడే మాలిని ఆత్మహత్య చేసుకుంది. ఆత్మహత్య చేసుకుందా? ఇంతమంది మీ బాగై సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ అయిన విషయం తెలిసి కూడా ఆత్మహత్య ఎందుకు చేసుకుందో కించిత్ బాధతో ఆశ్చర్యపోతూ అంది జాహ్నవి. అదేమ్మా, వాట్ ఐ వాంటెడ్ టు టెల్ యూ. ఆమె భర్త ప్రవర్తన మానసిక జబ్బు వల్లని ఆమె నమ్మలేదు. అది అతడి అహంకారమని, పొగరని, నియంతృత్వమని గాఢంగా నమ్మింది. దానికి కారణం ఉంది. ఆమె భర్తని ఇది 3వ మారు ఆమె నిమ్హాన్స్కి తీసుకొచ్చి అడ్మిట్ చేయటం. అసలు ఆమెకి ఇష్టం లేదు ఈసారి అడ్మిషన్కి తీసుకురావటం. ఎందుకని? ఏదో 4 రోజులు ఇక్కడ చేర్చిన ప్రభావంతో, మందుల్లో ఉండే మత్తుతో డల్ అయి ఆ పొగరు తగ్గుతోందని, మళ్లీ వెళ్ళినా తిట్లు దెబ్బలు తప్పవని, అతడు మారడని నిర్ణయించుకుని ఆత్మహత్య చేసుకుంది. దేవాలయం కంటే పవిత్రమైన హాస్పిటల్లో ఆత్మహత్య చేసుకుందా? ఒక రకమైన ఉద్వేగానికి గురవుతూ అంది జాహ్నవి. ఆమెకు ఆ హాస్పిటల్ ఇచ్చింది చిన్నవరం కాదు. నవ్వాడు మురళి. ఆహా, హాస్పిటల్లో ఆత్మహత్య చేసుకుంటే మేం బతికిస్తామని మాలిని చాలా తెలివిగా ప్లాన్ చేసింది. బంధువుల ఇంటికని వెళ్ళి హాస్పిటల్ అడ్రస్ తన పర్స్లో పెట్టుకుని లాల్బాగ్లో కొండ చోటుకెళ్ళి మాత్రలు మింగి అక్కడే పడుకుని వాచ్మెన్కి మర్నాడు నిర్జీవంగా దొరికింది. పాపం ఎన్ని బాధలు పడిందో, మళ్ళీ బతకాలని ఎంత ఆరాటపడిందో అని జాహ్నవి అంటుంటే, భర్త కారణంగా ఆత్మహత్య చేసుకుందని రాసిపెట్టిందా అని అడిగాడు విమల్. నో విమల్, మన దేశంలో ఆడవాళ్ళకి చనిపోయేటప్పుడు కూడా నా భర్త అతడు అనే భావం పోదు. పతివ్రతలు కదా అని వ్యంగ్యంగా నవ్వి, పైగా తన బిడ్డలకు తండ్రిని జైలుకు పంపి బిడ్డల్ని తండ్రి లేని వాళ్ళని చేయలేదు కదా. నిజం, అది ఈ దేశంలో మగవాళ్లకు మరో ప్లస్ పాయింట్ అని ఆగి, అది వదిలేయండి, ముందు ఈ సంగతి చెప్పండి. అసలు మీరు ఎక్కడ వర్క్ చేస్తున్నారు? ఎంతమంది పిల్లలు? హౌ ఈజ్ యువర్ లైఫ్? విమల్ మురళి వైపు పూర్తిగా తిరిగిపోతూ అన్నాడు. దానికి జవాబు మురళి చెప్పకముందే జాహ్నవి అంది భర్త వైపు చూస్తూ. భలేవారే మీరు. సైక్రియాట్రిస్ట్ దాంపత్య జీవితం గురించి ఎలా ఉందని అడగకూడదు, తప్పక బాగుంటుంది. మురళి నవ్వాడు. లేదమ్మా, అలాంటి థియరీని నమ్మకండి. మాలోనూ స్పందనలు, నిగ్రహాన్ని కోల్పోయే అవలక్షణాలు ఉంటాయి. ఒకవేళ వాటిని కంట్రోల్ చేసుకున్నా అతడి మంచితనాన్ని అర్థం చేసుకునే భార్య వస్తేనే అతడి మంచితనానికి విలువ ఉంటుంది. అప్పుడే అన్యోన్యమైన దాంపత్యం అవుతుంది. చెప్తూ చెప్తూ ఆగి మళ్ళీ నవ్వి అన్నాడు. అపార్థం చేసుకోకండి, నా భార్య మంచిది, బాగా అడ్జస్ట్ అవుతుంది అని. నాకు 2 పిల్లలు విమల్ అని జత చేశాడు మురళి. ఏం చేస్తున్నారు?
వాళ్ళు నోరు తెరవకముందే జాహ్నవి కొడుకు గబగబా చెప్పేశాడు. నేను ఫస్ట్ క్లాస్, చెల్లి ప్లే క్లాస్. నీ పేరేమిటి బాబు? వాడిని ముచ్చటగా చూస్తూ అడిగాడు మురళి. నా పేరు మురళి, చెల్లి పేరు కృష్ణకిషోరి. కొత్తగా ధ్వనించిన ఆ పేరు గురించి ఆలోచిస్తుంటే జాహ్నవి అంది. రెండూ మీ పేర్లే డాక్టర్. మీ రుణాన్ని ఇలా తీర్చుకున్నాం మేము. రుణమా? భలేవారే, అది నా డ్యూటీ. నిజమే, అది మీ డ్యూటీ. అలాగే ఇది మా జాహ్నవి గుండెల్లో నుండి దూకిన కోరిక. మురళిని ఇహ ఇబ్బందిలో పెట్టదలుచుకోనట్టు రైలు ఆగింది. ఇదే మా ఊరు, దిగి మా భోజనం చేసి వెళ్ళకూడదు? మురళి వాళ్ళ ఆప్యాయతకు, అభిమానానికి, కృతజ్ఞతాభావానికి చెలించిపోయి ఫార్మాలిటీ కోసం కాకుండా మనస్ఫూర్తిగా ఆహ్వానించాడు. జాహ్నవి, విమల్ ఇద్దరూ లేచి నిల్చున్నారు. అద్వితీయమైన భావావేశంతో ఇద్దరూ చేతులు జోడించారు. తప్పకుండా, తప్పకుండా వస్తాం. మీ ఇంటికి వచ్చి మీ వాళ్ళని చూడకుండా ఎలా ఉండగలం? తప్పకుండా వస్తాం. వచ్చి మిమ్మల్ని, మీ చిరంజీవుల్ని, మీ శ్రీమతి గారిని మా ఇంటికి తీసుకెళ్ళి మా ఆతిథ్యం మీరు స్వీకరించాక మేము తృప్తి పడతాం. మురళి విజిటింగ్ కార్డ్ తీసి విమల్ చేతిలో ఉంచుతూ అన్నాడు. వచ్చే ముందు ఫోన్ చేయండి. ఫోన్ ఎందుకు? మేమిద్దరం రేపు వస్తున్నాం. మీరు మాతో మా ఇంటికి రేపు రాగలరా? రేపా? ఆశ్చర్యంగా చూశాడు మురళి. మీకు ఇబ్బంది అయితే మరో డేట్ చెప్పండి. నాకు ఇబ్బంది లేదు. రేపు ఆదివారం హాస్పిటల్కి వెళ్ళను. ఈరోజే కలిశాం కదా అందుకని అని ఆగాడు. ఇప్పటికైనా మా జాహ్నవిని రుణ విముక్తురాల్ని చేయరా అని జోక్ చేశాడు విమల్. నిజానికి అది జోక్లా ధ్వనించాలని ఈజీగా అన్నాడు. కానీ తన మనసే కాదు, జాహ్నవి మనసు కూడా డాక్టర్ మురళి పట్ల తాము ఇంతకాలం తీర్చుకోలేనంతగా మిగిలిపోయిన రుణభారంతో అసంతృప్తి ఫీల్ అవుతోంది. అలాగే మీ ఇష్టం. ట్రైన్ దిగేశాడు మురళి. మురళిని అనుసరించాడు విమల్. కంపార్ట్మెంట్ కిటికీ దగ్గరికి వచ్చి జాహ్నవి దగ్గర సెలవు తీసుకుని పిల్లలకి చెయ్యి ఊపాడు మురళి. బాయ్ మురళి. బాయ్ కృష్ణ. బాయ్ అంకుల్. ట్రైన్ అతన్ని దింపేసి జాహ్నవిని, విమల్ని మోసుకుని వెళ్లే ప్రయత్నంలో ఉంది. జాహ్నవిలో కొత్త సందడి. క్షణాలు లెక్కబెట్టుకుంటోంది. భర్తతో, డాక్టర్ మురళితో గడిపిన రోజుల తాలూకు కబుర్లు, ఒకనాడు తను అసహ్యించుకున్న నిమ్హాన్స్ ఫ్యామిలీ వార్డు జ్ఞాపకాలు, ఆ జ్ఞాపకాల తాలూకా వ్యక్తుల స్మృతులు, ఎన్నెన్నో చెప్పుకోవాలని మురళి కనుచూపు మేర దాటే వరకు కంపార్ట్మెంట్ వాకిట్లో నిల్చున్న విమల్ మనస్సు మురళికి నమస్కరించింది. మురళి, మీది మేము తీర్చుకోవాలన్నా తీరే రుణం కాదు. నా జాహ్నవిలో మీరు తెచ్చిన మార్పు చిన్నది కాదు. కథ సమాప్తం. హలో ఫ్రెండ్స్, మీరు అందించే లైక్లు, కామెంట్లు మాకెంతో విలువైనవి. మీ అభిప్రాయాలు, స్పందనలు మాకు కామెంట్ బాక్స్ ద్వారా అందజేయమని మనవి. ధన్యవాదాలతో మీ రాధిక.